అక్షయ తృతీయ నాడు బంగారం కొనే స్తోమత లేకపోతే ఏం చెయ్యాలి? మన భారతీయ సంస్కృతి గంగానది వంటిది. మహాప్రవాహంలో ఎవరు ఏ రేవులో అయినా ప్రవేశించి కావలసినంత ధర్మజలాన్ని పట్టుకోవచ్చు. వారి అవసరాన్ని బట్టి వినియోగించుకోవచ్చు. రోహిణి నక్షత్రంతో కూడిన వైశాఖ శుక్ల తదియకు అక్షయ తృతీయ అని పేరు. ఆ రోజు బంగారం కొనడం, దానం చెయ్యటం ఉత్తరాది నుంచి దక్షిణాదికి సంక్రమించిన ఆచారం. నిజానికి అక్షయ తృతీయ నాడు ఏం చెయ్యాలో మత్స్య పురాణంలో ఉంది. శివపార్వతి సంవాద రూపంలో కనిపిస్తుంది. వైశాఖ శుక్లపక్షేతు తృతీయాం ఉషోషితః అక్షయం ఫలమాప్నోతి సర్వస్య సుకృతస్య. అక్షయ తది నాడు ఉపవాసం చెయ్యాలి. ఆ తిథి గొప్పతనాన్ని తలచుకుంటూ ఆ రోజున ఏ చిన్న మంచి పని చేసినా అది అక్షయ ఫలితాలనిస్తుంది అని శివుడు చెప్పాడు. ఆ రోజు చేసిన దానం, జపం, హోమం ఏ సత్కర్మ అయినా సరే అక్షయమే అవుతుంది. బంగారం కొనడం తప్పనిసరి కాదు. సంపదలను చేకూర్చే వస్తువులను కొనుగోలు చేస్తే మంచిదనే ఆచారానికి పుట్టిన వ్యాపార రూపమిది. శాస్త్రానుసారం లక్ష్మీ స్వరూపమైన వస్తువులను కొనడం కూడా ఈ పర్వదినాన బంగారం కొనడంతో సమానమే. కాబట్టి స్తోమతను అనుసరించి వస్తువులను కొనుక్కోండి, దానం చెయ్యండి.